ఈ బతుకమ్మ పండగ రోజు అందరూ స్త్రీలు తమకు ఎటువంటి ఆపదలు రాకూడదని, తమ భర్తలు, పిల్లలు, మిగతా కుటుంబం అందరూ చల్లగా ఉండాలని గౌరమ్మను పెట్టి ఎంతో భక్తితో ప్రార్థిస్తారు. ఇదంతా ఒక కథ. ఇంకో కథ ఏంటంటే, పూర్వం దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ చక్రవర్తి ధర్మాంగుదుడనే రాజు సంతానం లేకపోవడం వల్ల ఆయన అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించాడంట. ఆ పూజా కార్యక్రమాల ఫలమే ఆ రాజు భార్య గర్భవతై లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ పసిబిడ్డ అనేక గండాల నుండి బయటపడి చివరికి ప్రాణాలతో గట్టెక్కిందట. దానితో ఆ పసిబిడ్డ తల్లిదండ్రులు ఆ పాపకి బతుకమ్మని పేరును నామకరణ చేశారు. అప్పటి నుండి యుక్త వయసులో ఉన్న అమ్మాయిలంతా తమకు మంచి భర్తలు రావాలని, పిల్లలు కలగాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడం సాంప్రదాయంగా మారిందని చెప్పుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ గురించి ఎన్నెన్ని కథలు వినిపించినా ఈ పండగ పరమార్థం మాత్రం ఒక్కటే. అది ఏంటంటే అందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి. అవును స్వామీజీ, అందరూ బాగుండాలి. చివరికి బ్రతుకమ్మను తయారు చేసిన తర్వాత ఆడవాళ్ళందరూ కూడా చక్కని దుస్తుల్లో ఆభరణాలు ధరించుకొని ఆ బతుకమ్మకు పండగ చేస్తారు. ఆ తర్వాత అందరూ ఆటపాటలతో ఐక్యత, సోదరాభావం, ప్రేమ కలిపి మానవహారంతో గౌరమ్మను కీర్తిస్తూ బతుకమ్మ ఆడతారు. అలా చాలాసేపు ఆడిన తర్వాత చీకటి పడుతుందనగా ఆడవాళ్ళందరూ ఈ బతుకమ్మను తీసుకొని ఊరేగింపుగా అందరూ చెరువు దగ్గరకు బయలుదేరతారు. ఈ ఊరేగింపు కొనసాగేంతవరకు ఆడవాళ్ళందరూ రకరకాల కీర్తనలు పాడుకుంటూ వెళతారు. చివరగా చెరువు దగ్గరకు చేరుకున్న తర్వాత బతుకమ్మను నీళ్ళలోకి వదిలి తిరిగి ఇంటికి బయలుదేరతారు. ఇదేనయ్యా వినోద్, ఈ బతుకమ్మ పండగ పూర్తి వివరణ. చాలా గొప్పగా చెప్పారు స్వామీజీ. ఇక నుంచి మా ఇంట్లో అందరూ క్షేమంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మ పండక్కి దగ్గరుండి నేనే అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను. ఏంటి మేడం, ఉదయం నుండి వెతుకుతుంటే ఇంతవరకు రోజీ గారి జాడ తెలియట్లేదు. రోజీ గారు ఎక్కడున్నారో మనం వెతికి పట్టుకోవాలి విక్రమ్. ఎంత టైం అయినా సరే ఆవిడ ఆచుకి తెలియకుండా నందిని గారి దగ్గరికి వెళ్తే ఆవిడ చేతిలో మన పనైపోతుంది.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో ఆకాశాన విరిసిన హరివిల్లు వర్ణాలు అడవంతా వికసించే రంగు రంగుల పుష్పాలు బతుకమ్మ పండుగకు పేరంటాలుగా వచ్చేను చిలక పచ్చ తోటలో పసుపు కుంకుమ కుసుమాలు అడవంతా దాటుకుంటూ మా ఇంటికొచ్చేను బతుకమ్మ పండుగ దీవించగా వచ్చేను పసుపు వత్తిన తంగేడు కుంకుమ దిద్దిన మందారం నిండు ముత్తైదువగా మమ సింగారించగా వచ్చేను బతుకమ్మ పండుగ సుగంధాలన్నీ తెచ్చేను ఊరుకు పొట్టు చెరువుంది కలువలు చూసి మురిసింది మా ఇంట లక్ష్మీదేవి కనులే వచ్చి చూసాయి బతుకమ్మ పండుగ ఆట పాట నేర్పింది బతుకమ్మ పండుగ ఆట పాట నేర్పింది చంకన ఎత్తిన బిడ్డతో మొక్కజొన్న మురిసింది బతుకమ్మ సంబురంకు సత్తు పిండి ఇచ్చింది బతుకమ్మ కొంగుకు తానే మూట గట్టింది భూమిలోన పుట్టిన పేరు శనగా చెప్పింది మీ ఇంటికొస్తాను బెల్లంతో కలుపంది బతుకమ్మ వేళ్లకు తానే తీపి అయ్యింది నవ్వుల సామెత నువ్వులు నేనొస్తాను ఉండండి పొయ్యి మీద ఏగుకుంటూ నోరూరిస్తూ కాలింది బతుకమ్మ చేతిలో బెల్లం పట్టి అయ్యింది ఊట నీటి కొబ్బరి తురిమి తరిగి వచ్చింది రొట్టె ముక్క ఆకలి చూసి పొట్ట నింప వచ్చింది బతుకమ్మ చేతిలో తానే గరిజా అయ్యింది కుసుమ కొలువు తీరింది నెత్తిన దేవత అయ్యింది ఎరుపు పచ్చ చీరలు చూసి సీతాకోక అలిగింది బతుకమ్మ పండుగ కొత్త రైకల కొలువయ్యింది అమావాస్య చీకట్లో రాజుల సవ్వడి విన్నది అగరుబత్తుల సొగసు చూసి కవ్వొత్తి వెలిగింది బతుకమ్మ పండుగకు చీకటి కూడా మెరిసింది అరచేతి చప్పట్లో కాలి గజ్జల సవ్వడులో మేనత్త బతుకు పాట ఊరంతా పాడింది బతుకమ్మ పండుగకు పాట గొంతు అసలు ఈ రోజీ గారు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ వేరే ఊరేమైనా వెళ్ళారేమో మేడం. లేదు విక్రమ్, ఊరు వెళ్లే ఛాన్సే లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు మేడం? మనం కేవలం ఇంటి నుంచి వీధి చివరికి వెళ్లాలంటేనే చేతిలో మొబైల్ డబ్బులు లేకుండా కదలం. అలాంటిది రోజీ గారు తన మొబైల్ జ్యువెలరీ అంతా వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆవిడ ఖచ్చితంగా ఇక్కడెక్కడో ఉండుంటుంది.
మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆవిడ ఇక్కడ ఎక్కడో చుట్టుపక్కల ఏరియాలో ఉండాలి. అవును విక్రమ్, మనం ఎంత తొందరగా ఆవిడ్ని పట్టుకుంటే అంత మంచిది. చెప్పండి మేడం, ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ముందు మన దగ్గర ఎంతమంది ఉంటే అంతమందికి రోజీ గారి డీటెయిల్స్ పంపు. ఆవిడ ఉన్న ఇంటి నుండి చుట్టూ ఉన్న ఏరియాలు అన్నీ వెతకమని చెప్పు. అవసరమైతే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకోమను. రేపు ఉదయం కల్లా ఆవిడ్ని ఖచ్చితంగా మనం పట్టుకోవాలి. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. మేడం, మీరు చెప్పినట్టే మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. మనం ఇచ్చిన డీటెయిల్స్తో ఆల్రెడీ వెతకడం మొదలు పెట్టేశారు. గుడ్, వెరీ గుడ్. ఎందుకైనా మంచిది సిటీ మొత్తం వెతకమని చెప్పు. అలాగే మేడం. ఏంటది? ఎవరు వాళ్ళంతా? బతుకమ్మ పండుగ చేసుకుంటున్నట్టున్నారు మేడం. ఓహో, విక్రమ్ మేడం, అటు చూడు, రోజీ గారిలా ఉన్నారు. అవును మేడం, ఆవిడే. వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆవిడతో ఇంకెవరున్నారో చూసిరా. అలాగే మేడం. కనిపించారా? లేదు మేడం, మిస్ అయిపోయారు. సరే, బతుకమ్మ ఆడే చోట నేను చూస్తాను, నువ్వు నిమజ్జనం చేసే చోట వెతుకో. అలాగే మేడం. రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో నెత్తి మీద సూర్యుడా వియాలో నెలవన్నే కాడ వియాలో నెత్తి మీద సూర్యుడా వియాలో నెలవన్నే కాడ వియాలో పాపట్ల చంద్రుడా వియాలో బాలకుమారుడా వియాలో పాపట్ల చంద్రుడా వియాలో బాలకుమారుడా
విక్రమ్, రోజీ గారు కనిపించారా? లేదు మేడం. బతుకమ్మ ఆడే చోట, నిమజ్జనం జరిగే చోట కూడా చూశాను మేడం. అక్కడ ఎక్కడా కనిపించలేదు. అక్కడ జనం కూడా ఎక్కువ ఉన్నారు, పైగా వర్షం కూడా పడుతుంది మేడం. ఇంత జనంలో ఆవిడ ఎక్కడున్నారో వెతకడం చాలా కష్టం మేడం. నువ్వు చెప్పింది నిజమే. సరే, ఇదే విషయం నందిని గారితో చెప్దాం పద. ఓకే మేడం. మేడం మేడం ఏంటి? మీ అమ్మమ్మ గారు మాకు కనిపించారు మేడం. నిజమా? ఎక్కడా? చెప్పు దమయంతి, అమ్మమ్మ ఎక్కడ కనిపించింది? ఆవిడ్ని మేం చూసాము. అదే ఎక్కడా? అది మేడం కొద్దిలో మిస్ అయ్యారు మేడం. విక్రమ్, చెయ్యి లైవ్. నిన్నే. మేడం ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్. నొప్పిగా ఉందా విక్రమ్? ఏయ్, మా అమ్మమ్మ కనిపించి కూడా మిస్ అయిందని చెప్తుంటే నాకింతకంటే ఎక్కువ నొప్పిగా ఉంది. అమ్మమ్మ లేకపోతే నేను వేసిన ప్లాన్స్ అన్ని వేస్ట్ అయిపోతాయని ఆలోచిస్తుంటే నాకింతకంటే ఎక్కువ నొప్పిగా ఉంది. నేనే ఆవిడ మనవరాలి అని ప్రూవ్ అయ్యాక కూడా ఏమీ సాధించలేకపోతున్నానంటే నాకింతకంటే ఎక్కువ నొప్పిగా ఉందిరా ఇడియట్. మీ అమ్మమ్మ మాకు కనిపించినప్పుడు ఆవిడ బతుకమ్మను మోసుకెళ్తున్నారు మేడం. అమ్మమ్మ బతుకమ్మను మోసుకెళ్తుందా? అవును మేడం.